గడ్డ మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా కారు గుర్తు జెండా తెలంగాణ 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 నేల మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కారు గుర్తు గులాబీ గుర్తు జెండా తెలంగాణ బిడ్డలకు అండా జెండా మన గులాబీ జెండా తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా మన గులాబీ జెండా నిండా మన గులాబీ జెండా ఎగురుతుంది పరుచుకుంది ఎగురుతుంది తెలంగాణ ప్రగతి జెండా 10 పల్లెల నిండా పరుచుకుంది తెలంగాణ గుండెల నిండా మన గులాబీ జెండా తెలంగాణ 31 జిల్లాల్లో గులాబీ జెండా మన గులాబీ జెండా విజయ కేతనమై ఎగిరే గులాబీ జెండా కారు గుర్తు జెండా తెలంగాణ తెలంగాణ నేల మీద గులాబీ జెండా బయలెల్లందో మునుగోడు గుండె మీద గులాబీ జెండెగరయ్యందో మునుగోడు గుండె మీద గులాబీ జెండెగరయ్యందో మతోన్మాద బీజేపీని ఊరి పులి మెరదాకా
భారతంలో వచ్చినాయి కదా. ఎలక్షన్లో డెఫినెట్గా టీఆర్ఎస్ గెలవబోతుంది. 6 రౌండ్ల తర్వాత ఏదైతే వాళ్ళ ఆధిక్యం వస్తుందో అనుకున్నాం, దాంట్లో మేము ఆధిక్యం ఉన్నామంటే డెఫినెట్గా అది క్లియర్గా ఉంది. రైటింగ్ ఇస్ ఆన్ ద బాల్. ఏంటంటే బీజేపీ టీఆర్ఎస్ గెలుస్తుంది కాబట్టి బీజేపీ ఓడిపోతుందని చెప్పి వాళ్ళు పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తారు. అది అంత సెన్స్లెస్ బేస్లెస్ అని చెప్పేదానికి వచ్చినాం. కెమెరా మే బోలో. సార్ చెప్పండి, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి సార్? అందరు కూడా అనుకుంటున్నట్లుగానే తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతోని గెలవబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ప్రజాస్వామ్యం లోపట మరి ఆ యొక్క ప్రక్రియ జరుగుతున్న తరుణం లోపట మనమందరం కూడా మరి వేచి ఉండవలసిన అవసరం ఉంది. ఇప్పటివరకు జరిగిన 8వ రౌండ్లో కానీ టీఆర్ఎస్ పార్టీ హవానే ఉన్న సంగతి అందరికీ తెలుసు. తప్పకుండా ఏది ఏమైనా కూడా మాకు ఎప్పుడో తెలుసు తప్పకుండా మేము గెలిచిపోతున్నామని. కానీ అఫీషియల్గా డిక్లేర్ అయ్యే వరకు కూడా వేచి ఉండాలనే ఉద్దేశంతోనే ప్రతి రౌండ్ని కూడా మేము గమనిస్తున్నాం. ఏ రౌండ్లో కూడా మేము ఎప్పుడు కూడా తగ్గలేదు. ఇప్పుడు ఇంకా 14 రౌండ్ లోపల వచ్చే దాని లోపల కూడా భారీ మెజారిటీతో మేము గెలవబోతున్నాం. మరి మీరు ఈ యొక్క ప్రతిపక్షాలకు అందరికీ కూడా చెంపపెట్టు కాబోతున్నది. వారు ఇష్టం వచ్చినట్లు అవాకులు చెవాకులు మాట్లాడిన సంగతి తెలుసు. ఈ బీజేపీ వాళ్ళకి ఏం తెలుసు అండి? ఎక్కడుండే బీజేపీ ఎట్లా వస్తుంది? మన బీజేపీ పథకాలు తీసుకొచ్చి రాష్ట్రంలో ప్రజలకు అందించారా? వాళ్ళకి చెప్పుకొని ఏ విధంగా ఓట్లు అడుగుతారు, ఏ విధంగా ఓట్లు వేస్తారని అనుకున్నారు? మాకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చేస్తున్న అనేకమైన తీసుకున్న సంక్షేమ పథకాల వలన ఏ ఇంటికి వెళ్ళినా కూడా అక్కడ ఓల్డేజ్ ఉన్న అమ్మాయి కానీ తాతయ్య కానీ ఎవరైనా ఉన్నా కూడా బిడ్డ మేము కేసీఆర్కి ఓటేస్తామని చెప్పి అది చెప్పుకునేదానికి ఒక హక్కు ఉంది మాకు. ఎందుకంటే అక్కడ మా పింఛన్ లోపల గతంలో 2,100 ఉంటే పింఛన్ని ఈరోజు 2,016 రూపాయలు పింఛన్ ఇస్తాం. మేము అడిగే దమ్ము అడిగే పరిస్థితి మాకు ఉంది కాబట్టి అడిగాము. వాళ్ళకి ఎక్కడ ఉంది? అసలు ఏ పార్టీ కూడా మాకు టీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ కూడా అనరాదు. మేము ఆ పార్టీ ఈ పార్టీ అని పేరు అసలు ఎత్తుకోవటమే తప్పు. మేము ప్రజల లోపల ఉన్నాం పార్టీ. కేసీఆర్ గారు ప్రజల మనిషి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రజల గుండె చప్పుడు తెలిసిన వ్యక్తి. పేద ప్రజలకు కేసీఆర్ గారు తప్ప ఇంకా ఎవరు తెలియదు. ఈరోజు కారు గుర్తుపైననే మరి కేసీఆర్ గారు తీసుకుంటున్న అనేక సంక్షేమ పథకాలకు గుర్తుగా ఓటేసినారు. ఇంకా చూడబోతున్నారు కదా, ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో చూస్తారు. మీరు మెజారిటీ అడుగుతున్నారు, ఎంత మెజారిటీ వస్తుందో ప్రాక్టికల్గా మీడియా చూడబోతున్నారు. ఏదేమైనా కూడా అంతిమంగా టీఆర్ఎస్ పార్టీ విజయం బ్రహ్మాండంగా ఉంటుంది. తప్పకుండా మేము సంబరాలు చేసుకోబోతున్నారు. యావత్ తెలంగాణ రాష్ట్రంగా భారతదేశ ప్రజలందరూ కూడా తెలంగాణ భవన్ వైపు చూస్తున్నారు. ఈ రిజల్ట్స్ వచ్చినాక తర్వాత కూడా కొన్ని వేల మంది, లక్షలాది మంది యావత్ భారతదేశంలోనే హైదరాబాద్కు తల్లి రావటం, కేసీఆర్ని కలవటం అది తొందరగానే జరగబోతున్న సంగతి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలలో మన మునుగోడు ప్రజలు మన కేసీఆర్ గారికి ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సొంత బిజినెస్ గురించి 18,000 కోట్ల కాంట్రాక్ట్ గురించి రాజగోపాల్ రెడ్డి గారు ఈరోజు దానివల్ల ఆయనకు ఉప ఎన్నికలు రావడం జరిగింది. ఈ ఉప ఎన్నికలు ఎందుకు వచ్చాయంటే 18,000 కోట్ల కాంట్రాక్ట్ కానీ అందరికీ ప్రజలకు తెలిసిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు అభివృద్ధి చేస్తున్నట్టు సంక్షేమ పథకాలు కానివ్వండి మరియు అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి విపరీతంగా జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలందరికీ తెలుసు ఏ పార్టీ మంచిదో ఏ పార్టీ చెడ్డదో. మున్ముందు కూడా ఇలాంటి రాజకీయ ఎన్ని ఎన్నికలు వచ్చినా ఖచ్చితంగా టీఆర్ఎస్ విజయడంగా మోగిస్తుంది. మున్ముందు మేము టీఆర్ఎస్ పార్టీగా మొత్తము భారతదేశం మొత్తంలో ఎన్నికలు జరిగినప్పుడు మేము విజయం సాధించి ఖచ్చితమైన మెజార్టీ సాధించి మా కేసీఆర్ గారిని ప్రధానమంత్రిని చేకూర్చే వరకు మా ఉద్యమం ఆగదు. ఖచ్చితంగా మేము కేసీఆర్ గారిని ప్రధానమంత్రిని చేసి తీరుతామని ఉన్నగా ఈ మీడియా మూడుగా తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. కంగ్రాచులేషన్స్ టు ప్రభాకర్ రెడ్డి గారు అండ్ ఆల్ తెలంగాణ క్యాడర్ ఆఫ్ టీఆర్ఎస్ రాష్ట్ర సమితి.